చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. పట్టాలు దాటుతున్న సమయంలో ఢీకొట్టింది రైలు. అక్కడికక్కడే 3 విద్యార్థులు చనిపోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదంలో స్కూల్ బస్సు నుజ్జునుజ్జైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి నుంచి సమాచారం వస్తుంది. రైలు వచ్చే సమయానికి గేటు వేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం ఉంది. తమిళనాడులోని కడలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులు స్పాట్లోనే చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. 4 తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఇది గమనించినటువంటి స్థానికులు అంబులెన్స్కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చింది. వాళ్ళని ఎవరైతే తీవ్ర గాయాల పాలయ్యారో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. రైలు వచ్చే సమయానికి గేటు వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఇక రైలు ఢీ కొట్టడంతో బస్సు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. విజువల్లో మీరు చూస్తూ ఉన్నారు. బస్సు అయిపోయింది. నుజ్జు అయిపోయినటువంటి దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఎంత బలంగా ఆ రైలు పట్టాలు దాటుతున్నటువంటి బస్సును ఎంత బలంగా ఢీ కొడితే అంత ధ్వంసమవుతుందో ఒక్కసారి ఆ విజువల్ చూడండి. స్కూల్ బస్సు పూర్తిగా నుజ్జు అయిపోయింది. మొత్తం తునాతునకలైపోయినటువంటి పరిస్థితి. అందులో స్పాట్లోనే 3 విద్యార్థులు చనిపోయారు. మరికొంతమంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలు అయినటువంటి పరిస్థితి. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ రైల్ గేటు అక్కడ ఎవరూ కూడా కాపలాదారు లేకపోవటం వల్ల, అక్కడ సరైన పర్యవేక్షణ లేకపోవటం వల్ల, ఆ బస్సు డ్రైవర్ కూడా సరిగ్గా గమనించకపోవటం వల్ల ఈ పెను ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పట్టాలు దాటుతున్న సమయంలో అటునుంచి వేగంగా వచ్చినటువంటి రైలు ఒక్క ఒత్తిడిన గుద్దేసరికి పూర్తిగా బస్సు చల్లాచెదురుగా పక్కన కొన్ని మీటర్ల దూరంలో పడిపోయింది. చాలా బలంగా, ఎంత బలంగా ఢీ కొట్టిందంటే విజువల్లో మీరు చూస్తూ ఉన్నారు. బస్సు ఏ విధంగా తునాతునకలైందో మనం చాలా క్లియర్గా ఆ విజువల్ చూస్తుంటేనే అర్థమవుతుంది. మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, ప్రమాద తీవ్రత మనకు అర్థమవుతుంది. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ బస్సు ఎంత ఏ రకంగా పూర్తిగా మొత్తం అన్నీ కూడా ఏ పార్ట్కి ఆ పార్టు పడిపోయి ఉన్నాయి. అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి సమాచారం వస్తుంది? అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుంది? ఎక్కడ తప్పు కనిపిస్తోంది? ఇది కృష్ణస్వామి విద్యాలయానికి సంబంధించినటువంటి స్కూల్ బస్ గా తెలుస్తోంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో విద్యార్థులని తీసుకువెళ్తున్నటువంటి బస్సు అంటే కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని సెమ్మకుప్పం అనేటువంటి ప్రాంతం. ఇక్కడ రైల్వే గేట్ ఉంటుంది. నిత్యం వాహనాలు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. అయితే అక్కడ ఉన్నటువంటి గేట్ కీపరు నిద్రమత్తు కారణంగా లోపలే పడుకోనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్ నుంచి ట్రైన్ వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇతను దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడము, రైల్ గేట్ పూర్తిగా వేయకపోవడంతోనే అటుగా వస్తున్నటువంటి ప్యాసింజర్ ట్రైన్ దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. అది కంట్రోల్ చేయలేకుండా నేరుగా పట్టాలపైకి వచ్చేటువంటి పరిస్థితి. అదే సమయంలోనే ఈ ఒక్క స్కూల్ బస్సు ఆ గేట్ ని క్రాస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సాధారణంగా ఇక్కడ బస్సు డ్రైవర్ ది తప్పు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేట్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది కాబట్టి ఇంకా వెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి అతను ముందుకు పోనిచ్చాడు. అయితే అక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్ పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో స్కూల్ బస్ లో కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు, డ్రైవర్ ఉన్నారు. అందులో 2 విద్యార్థులు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అయితే ఆ బస్సు గుద్దినటువంటి తీరు మనం చూస్తున్నాం. దాదాపు ఆ ఒక్క స్టేషన్ ఆ ట్రాక్ నుంచి కూడా 50 మీటర్ల దూరంలో ఎగిరిపడిందంటే ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మిగతా 3 విద్యార్థులు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్టయితే తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టయితే సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా ఉలిక్కిపడింది. అనేక సందర్భాలు చెప్తూనే ఉన్నారు, అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి అండర్ బ్రిడ్జ్ వేయాలని చెప్పి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు తరచూ ఆ ప్రాంతంలో జరుగుతాయని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పోలీసులు ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతను అదుపులోకి తీసుకొని గేట్ కీపర్ అసలు వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బస్సు డ్రైవర్ కి సంబంధించిన సమాచారం అంటే అతను ప్రస్తుతం మాట్లాడుతున్నాడా? ఏం జరిగిందో చెప్తున్నాడా? డ్రైవర్ కాన్షియస్ లోనే ఉన్నాడు. అతను ఇచ్చినటువంటి సమాచారం అంటే గేట్ సాధారణంగా ఒకవేళ ట్రైన్ వచ్చేటట్టుంటే ఆ గేట్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ప్రతినిత్యం అటువైపుగా వస్తూ ఉంటుంది కాబట్టి ఆ గేట్ వేసేటువంటి ప్రయత్నం అక్కడ
కీపర్ చేయలేదు. దాంతో పాటు గేట్స్ ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి ఇంక నేను ముందుకు పోనిచ్చాను. ఆ సమయానికి అతివేగంగా దాదాపు 80 కిలోమీటర్లో వస్తున్నటువంటి ట్రైన్ ని నేను కంట్రోల్ చేయలేకుండా పోయినాను. ఆ ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నించాను, కానీ బస్సు వెనక భాగంని ట్రైన్ అధిక వేగంతో ఢీకుంది కాబట్టి అక్కడ నుంచి 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాము. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చారు. అప్పటికే 2 విద్యార్థులు బస్సులో నుంచి కింద పడిపోయి నుజ్జు అయినటువంటి పరిస్థితి. అంటే బస్సు గుద్దిన తర్వాత బస్సులో ఉన్నటువంటి విద్యార్థులు ఎగిరి ట్రైన్ కింద పడి ఆ ఒక మాంసం ముద్దలైతే వాళ్ళు విడిపిగాలుగా విడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో ఆ రకంగా అక్కడ ప్రమాద తీవ్రత ఉందని చెప్తున్నారు. అయితే గేట్ కీపర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి గేట్ కీపర్ ని ఇప్పటికే సస్పెండ్ చేశారు. దాంతో పాటు కూడా అతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి ఘోర ప్రమాదంగా దీన్ని చూడాలి ఉమాశంకర్. ప్రస్తుతం ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యానికి పూర్తి సమాచారం ఉందా? వాళ్ళు ఆసుపత్రి దగ్గరికి వచ్చేసారా? కొద్దిసేపటి క్రితమే, అంటే ఇంట్లో నుంచి బస్ ఎక్కించారు. బస్ ఎక్కించిన దాదాపు 10-15 నిమిషాల్లోనే ఈ వార్త రావడం. అంటే ఇంటి పక్కనే గేట్ ఉన్నట్టు తెలుస్తుంది. 5 విద్యార్థులను తీసుకొని ఆ గేట్ అవతల ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో మరికొంతమంది విద్యార్థులను ఎక్కించుకొని అది స్కూల్ కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ క్షణంగా ఇక్కడ ఘోరం ఏంటంటే తల్లిదండ్రులు చూస్తుండగానే ఆ బస్సుని ట్రైన్ అయితే ఢీ కొట్టినట్టయితే అక్కడ సమాచారం. అంటే 2 సంబంధించినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు అక్కడే స్పాట్ లోనే ఉన్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళు చెప్తానే ఉన్నారు అసలు ట్రైన్ వస్తుంది, బస్సు వెళ్తుంది. ఆ టైంలో ఇక్కడ స్టేషన్ కి సంబంధించినటువంటి గేట్ కీపర్ ఎవరైతే ఉన్నారో ఆయన లోపల నిద్రపోతూనే ఉన్నాడు కారణంగా ఆ గేట్లు వేయలేనటువంటి పరిస్థితి. అన్న లోపల నిద్రపోతా ఉన్నాడా అతను? సరే, అంటే ఉదయాన్నే ఏమన్నా మందు కొట్టిన ఆనవాళ్ళు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఆ కోణంలోనే విచారిస్తున్నారు ప్రస్తుతానికి. అయితే ఆయన పూర్తిగా నిద్రమత్తులో అయితే ఉన్నట్టయితే తెలుస్తోంది. అతను కొత్తగా అక్కడ నియమించబడినటువంటి గేట్ కీపర్ గా తెలుస్తోంది. దాంతోనే అక్కడ నిర్లక్ష్యంగా ఉండడం, ఏదో అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్నాడు అంటే వేరే కథం. ఉదయం 7 గంటల ప్రాంతంలో అతను తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఉండేటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక గేట్ ని అంత నిర్లక్ష్యంగా వదిలేసి అతను నిద్రపోవడం పట్ల పూర్తిగా అక్కడ విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నాడు కాబట్టి అసలు అక్కడ జరిగినటువంటి విషయాలపైన ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ స్టేషన్ నుంచి ఇతనికి ఇన్ఫర్మేషన్ రాలేదా, లేకపోతే ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇతను నిర్లక్ష్యంగా ఉన్నాడా అనే దానిపైన కూడా. ఉమాశంకర్, ఆసుపత్రిలో ఇంకొంతమంది చికిత్స పొందుతున్నారు కదా విద్యార్థులు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? మొత్తం 5 మంది విద్యార్థులు స్కూల్ బస్ లో ఉన్నట్టయితే తెలుస్తుంది. దాంట్లో 2 స్పాట్ లోనే చనిపోయారు. మిగతా 2 మాత్రం ఐసీయూలో ఉన్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళకి తీవ్రమైనటువంటి గాయాలే, హెడ్ ఇంజురీకి అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మానిటరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాకపోతే వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ ఉంది. బస్సు పూర్తిగా కూడా నుజ్జు అయినటువంటి సందర్భంగా 3 విద్యార్థులు కొంత కండిషన్ అయితే సీరియస్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. కాకపోతే బస్సు డ్రైవర్ మాత్రం కాన్షియస్ లోనే ఉన్నాడు. మిగతా 3 పిల్లలు మాత్రం కొంత అన్కాన్షియస్ లో ఉన్నారు. 2 అయితే స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఓకే ఉమాశంకర్, మరింత సమాచారం కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది ప్రస్తుతం కడలూరులో చోటు చేసుకున్నటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. స్కూల్ బస్సును రైలు చాలా బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో 2 చిన్నారులు. ఉమాశంకర్ మా ప్రతినిధి ఇచ్చినటువంటి సమాచారం మేరకు 2 స్పాట్లోనే చనిపోయారు, మరికొంతమంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఆ ప్రమాదం విజువల్లో చూస్తుంటే చాలా బలంగా రైలు ఢీ కొట్టడంతో పూర్తిగా తుక్కు అయిపోయింది. ఆ స్కూల్ బస్ అనేది తుక్కు అయిపోయింది. అందులో ఉన్నటువంటి విద్యార్థులు ఎగిరిపడ్డారు. స్పాట్లోనే 2 చనిపోయారు. డ్రైవరు ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అతను మాట్లాడుతున్నాడు, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఇంకా మిగతా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొత్తం స్కూల్లో 5 ఉన్నారు. 2 స్పాట్లోనే చనిపోయారు. 3 తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నిజంగా వాళ్ళ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఆసుపత్రి దగ్గర విలపించే పరిస్థితుంది. ఎందుకంటే ఆ ట్రాక్కి ఇటువైపున ఊళ్ళోనే స్టార్టింగ్ పాయింట్లోనే ఆ ఊళ్ళో 5 విద్యార్థులు తల్లిదండ్రులను ఎక్కించారు. ఇలా ఎక్కించారో లేదో ఆ ట్రాక్ దాటుతున్న సమయంలో అక్కడ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆ గేట్ కీపరు ఎంత దారుణంగా వ్యవహరించాడంటే, ఎందుకంటే స్కూల్ బస్సులు వెళ్తూ ఉంటాయి, మామూలుగా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా హెవీ రష్ టైం. అది చాలా కాసుకొని కూర్చోవాలి. ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావట్లేదు, గేట్ ఎప్పుడు వేయాలి, గేట్ ఎప్పుడు తీయాలి, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా 2-3 గంటలు ఆయన పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆ గేట్ కీపర్ ఏం చేశాడు? పడుకున్నాడంట, నిద్రపోయాడు. కనీసం ముందు స్టేషన్ నుంచి ఒక అలర్ట్ వచ్చినప్పటికీ రైలు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఆ గేట్ వేయండి,
ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, కానీ వాటిని పట్టించుకోలేదు, ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అదే నిద్రమత్తులో పడి ఉన్నాడు. ఇక గేటు ఓపెన్ చేసేసరికి రైలు రావట్లేదు అనుకుంటారు. ఏ బస్సు డ్రైవర్ అయినా సరే, ఏ డ్రైవర్ అయినా సరే, గేటు ఓపెన్ చేసింది అంటే రైలు ఏమీ రావట్లేదు, ప్రమాదం ఏమీ లేదు అనుకుంటారు. ఈ బస్సు డ్రైవర్ కూడా అదే అనుకున్నాడు. వెంటనే ఆ ట్రాక్ మీద నుంచి, ఎందుకంటే స్కూల్కి కూడా టైం అవుతుంది, గేట్ ఓపెన్ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఇట్లా దాటుతుండగా 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వస్తుంది ట్రైన్. ఇట్లా దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా ఢీ కొట్టేసరికి బస్సు 50 మీటర్ల అవతల ఒక్కసారిగా ఎగిరిపడింది. ఆ బలానికి అంత బలంగా ఢీ కొట్టేసరికి బస్సు ఏ విధంగా తునాతునకలైపోయిందో మనకు కనిపిస్తూ ఉంది. విద్యార్థులు అందులో ఉన్న వాళ్ళు ఎగిరి కింద పడి తలలు పగిలి చనిపోయినటువంటి పరిస్థితి. ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. ఈ శబ్దానికి అక్కడ ట్రాక్ అవతల పక్కన ఉన్నవాళ్ళు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చారు. బస్సును ట్రైన్ గుద్దేసింది, ట్రైన్ ఢీ కొట్టేసింది, పిల్లలందరూ పడిపోయి ఉన్నారని చెప్పి సమాచారం వచ్చేసరికి వెంటనే వాళ్ళు హుటాహుటిన వచ్చి అక్కడ రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. మాంసపు ముద్దుల్లాగా కొంతమంది విద్యార్థులు అక్కడ తలలు పగిలి ట్రాకుల మీద పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, స్థానికులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆ స్కూల్ యాజమాన్యాన్ని కూడా సమాచారం అందించి అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి, ఆసుపత్రులకి గుండెలు బాదుకుంటూ రోధిస్తూ వస్తున్నారు. విషాద ఛాయలు అనుకున్నాయి. చాలా తీవ్రమైనటువంటి ఒక ఘోర ప్రమాదంలో పిల్లలు చనిపోవటం అనేది అందరి మనసుల్ని కదిలించేటువంటి విషయం. పూర్తిగా గుండె రోదనలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో చూస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన ఆ గేట్ కీపర్ని కఠినంగా శిక్షించాలి, తన బాధ్యతను మరిచి, డ్యూటీని మరిచి ఎంత దారుణంగా ప్రవర్తించాడన్నది కూడా ఇది నిజంగా ఇలా గేట్ మెన్లందరికీ ఒక కనువిప్పు అయ్యే విధంగా అతన్ని శిక్షిస్తేనే ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆసుపత్రిలో మరికొంతమంది విద్యార్థులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. విజువల్స్లో మీరు చూడొచ్చు ఆ బస్సు ఎంత దారుణంగా ధ్వంసమైంది. మొత్తం తుక్కుగా మొత్తం ఆ బస్సుకు సంబంధించిన కిటికీలు కావచ్చు, అద్దాలు కావచ్చు, గేట్లు కావచ్చు, మొత్తం చెల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. తుక్కు అయిపోయింది ఆ బస్సు. ఇంకా అందులో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఇంకా వేరే చెప్పాల్సిన పని లేదు. అంత దారుణమైనటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రమాదం ఈ ఉదయం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచిగా చదివించుకుందామని చెప్పి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, ప్రతిరోజు క్లాసులో టీచర్లు చెప్పేది వినాలి, మీరు ఇంటికి రాగానే మీరు ఏది కోరుకుంటే అది, మీరు ఏది తినాలనుకుంటే అది, మీకు ఏది కావాలంటే అది చెప్పండి, అది ఇప్పిస్తామని చెప్పి అల్లారు ముద్దుగా మాటలు చెప్పి చిన్న పిల్లల్ని బస్సు ఎక్కిస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు. ఆ బస్సు ఎక్కిన తర్వాత అమ్మయ్య ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు, ఈరోజు మంచిగా స్కూల్లో చదువుకొని సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వస్తారు అని చెప్పి వాళ్ళు కూడా తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై అవుతుంటారు. ఒక్కసారిగా ఫోన్ కాల్, బస్సు రైలు ప్రమాదానికి గురైంది, రైలు ఢీకొట్టింది, పిల్లలు చనిపోయారు. ఈ వార్త విన్న తర్వాత ఆ తల్లిదండ్రులు, వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? కన్నీరు మున్నీరుగా గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. ఇది చూసిన అక్కడ స్థానికులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, కళ్ళు చెమరుస్తున్నాయి. నిజంగా ఈ గేట్ కీపర్ మాత్రం వదలకూడదు, చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశాడు. అనేక కుటుంబాల రోదనకు అతను కారణమయ్యాడు. శిక్షించాల్సిన అవసరం ఉంది, అది కూడా కఠినంగా.